నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక్కడ అడిగి అంటే ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు. ఏ పార్టీ గెలవబోతుందో అడుగుదాం ఒకసారి. మీ పేరండి? మొహమ్మద్ సమీర్ ఖాన్. సమీర్ ఖాన్. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గురించి మీకు తెలుసు. ఏంటి పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి అంటే ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్. అంటే మరి గోపీనాథ్ గారు చాలా సర్వీస్ చేశారు. బీఆర్ఎస్ కూడా 10 years ఇక్కడ వర్క్ చేసింది. మీకు అంటే వాళ్ళ వైఫే కాబట్టి అని సింపతి అని ఉందంటారా? సింపతి ఏం రాదు. ఎందుకు వస్తుంది సింపతి? ఏమైనా చేస్తే సింపతి వస్తుంది. ఆమెకు ఎవరు గుర్తించారు? ఇంకా పనులు అయితే ఏం కాలే, వాళ్ళకి ఏం పనులు చేయలే. ఇంకా నవీన్ యాదవ్ గారు ఎందుకు అంటే మీరు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందువల్ల? వెరీ గుడ్ పర్సన్ నవీన్ యాదవ్. చాలా మంచి అతను. పార్టీ నుంచి కాదు కానీ ఆయన ఉన్నప్పటి నుంచి అందరినీ సాయం చేస్తాడు. పిల్లల్ని చదివిపిస్తారు, ఏదైనా సాయం కొరకి చేస్తారు, పెళ్లిళ్ళ కొరకి పైసలు ఇస్తారు. ఎవరైనా గరీబ్ వాళ్ళు వస్తే, ఎవరైనా ఇంకా హాస్పిటల్లో అంటే వాళ్ళని చూసుకుంటారు. ఫస్ట్ నుంచే సాయం చేస్తారన్న. బిఫోర్ 28 నుంచి సాయంలోనే ఉంటారన్న. ఇంకా పార్టీ వచ్చిన తర్వాత చెప్పలేము. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలవడానికి అవకాశం ఉంది అన్నారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటంటారు? బీజేపీ వాళ్ళు ఎవరు అయ్యారు ఇక్కడ? బీజేపీ వాళ్ళు క్యాన్వాసింగ్ కూడా లేరు, ఇంకా గుర్తు పట్టారు, వాళ్ళని పట్టించుకోరు. రెండే పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇద్దరిలో పోటీ ఉన్నది. అంటే బీజేపీ కేంద్రంలో ఉంది కదా, అంటే బాగా నిధులు వస్తాయి, నేను తీసుకొస్తాను కృష్ణ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడనే వాళ్ళకనే చెప్పేసుకుంటారు. ఇక్కడ ఫైనల్ గా చెప్పండి, ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉంది? ఏ పార్టీ గెలుస్తుంటారు? కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మంచి పని చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉంది ప్రభుత్వ పాలన? ఇప్పుడు చూడండి, వాళ్ళు 10 సంవత్సరం చేసినారు. వాళ్ళు ఏమైనా ఇచ్చినారా? అక్కడ ఏమి ఇవ్వలే. సన్న బియ్యం ఇచ్చినారా? ఇవ్వలే. రేషన్ కార్డులు ఇచ్చినారా? ఇవ్వలే. మనుషునికి కావాల్సినది ఏముంది? రేషన్ కార్డులు, సన్న బియ్యము, కరెంటు, ఏదైనా మనకు అవసరం పట్టే చీజు కావాలి. ఇప్పుడు 2 సంవత్సరం కూడా మొత్తం కాలే. ఇంకా డిసెంబర్ వస్తే 2 సంవత్సరం అవుతాయి. ఇంకా కూర్చున్నాకనే కావాలంటే దొరకదు. మనం నడిస్తే మెల్ల నడిస్తే ఏమైనా అది వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూర్చున్నాకనే రావాలంటే ఉండదు. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇప్పుడు బస్సులు ఫ్రీ అయిపోయినాయి, కరెంట్ ఫ్రీ అయిపోయింది, గ్యాస్ 500కి వచ్చేసింది, సన్న బియ్యం వచ్చేసింది, వైట్ రేషన్ కార్డులు వచ్చేసినాయి, అందరు వచ్చినాయి. ఇంకా మెల్లగా ముందు వెళ్తే మనం అన్ని చేయవచ్చు. 6 గ్యారెంటీలు మొత్తం అవుతాయి. 6 కాదు 10 అయిపోతాయి. ఏమైనా మళ్ళీ వస్తే 10 అయిపోతాయి. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఇంకేం కోరుకుంటున్నారు? ఇంకా అప్పుడు చేశారు, ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు సార్ ఏమైనా చేస్తే మళ్ళీ అది వచ్చేస్తుంది. కోరిక ఏముంటుంది? కోరిక అయితే ఏం లేదు. ఇప్పుడు ఎట్లా నడుస్తే అప్పుడు ఏమైనా తీస్తారు. మీ పేరండి? సయ్యద్ అబ్బాస్ నా పేరు. ఓకే, మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో వర్క్ చేశారని అంటున్నారు. బీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ ఉంది. మరి ఏ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవడానికి అవకాశం ఉంది అంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే పని అవుతుంది, లేకపోతే వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఎందుకంటే ఓడిపోతే కూడా ఇన్ఛార్జే పని చేస్తాడు, గెలివిన వాళ్ళు చెయ్యరు. అందుకే కాంగ్రెస్ గెలిస్తే మంచిగా ఉంటుంది, మాకు పని అవుతుంది. అంటే ఏం పని అవ్వకాలి? ఇంకేం పని అంటే గోపీనాథ్ రెడ్డి చాలా చేశారు ఈ నియోజకవర్గాన్ని చెప్తారండి. ఆవిడ సతీమణి కాబట్టి కొద్ది ఓట్లు ఏమని సింపతి ఉందా? సింపతి లేదే, ఏం లేదు, ఏం పని చేయలేదు. డబ్బులు ఫస్ట్ టైం హిస్టరీలో నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళే డబ్బులు పంచి ఓటు తీసుకున్నారు. ఇప్పుడు దాకా అది చూడలేము మేము. ఆ డబ్బులు పంచి ఓటు తీసుకున్నారు, పని అయితే ఏం చేయరు. ఇప్పుడు దాకా మాకు ప్రాబ్లం ఉన్నది. పీజీఆర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు, అదే డ్రైనేజ్ లైన్ ఉన్నది. అప్పుడు రేకులు ఇల్లు ఉన్నాయి బస్తీలో, ఇప్పుడు 4 floor 5 floor ఉన్నది, అదే డ్రైనేజ్ లైన్ ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఏం పని చేయలేదు. కాలనీలో చేసినాడు ఆయన, సలం ఏరియాలో అయితే ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? మంచిగా పని చేస్తున్నది. కానీ ధర ప్రాబ్లం ఏముందంటే, గత ప్రభుత్వం 8,50,00,000 కోట్లు అప్పు చేసి పోయింది. దానివల్ల ధర ప్రాబ్లం అవుతున్నది. అది లేకుంటే ఇంకా మంచి చేస్తుండే. అంటే కేటీఆర్ గారు అంటున్నారు, ఇక్కడ కానీ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ని గెలిపిస్తే
కాంగ్రెస్ కి బుద్ధి వస్తుంది, కాంగ్రెస్ ఇంకా బాగా పనిచేస్తుంది అంటున్నాడు ఆయన. బీఆర్ఎస్ ఇక 2-3 సంవత్సరాలను ఖతం అయిపోతుంది, బీజేపీతో మర్జ్ అయిపోతుంది, పార్టీ ఖతం అయిపోతుంది అని చెప్తున్నాడు. పాపం 10 సంవత్సరాలు ప్రోటోకాల్ మెయింటైన్ చేసినాడు కదా, ఇప్పుడు లేకుంటే ఎట్లో అవుతున్నది. అది డిప్రెషన్ లో ఉన్నాడు, ఏదో చెప్తూనే ఉంటాడు, ఖతం అయిపోతుంది. ఇక మరి బీజేపీ ఎలా ఉందంటారు? బీజేపీ ఎలా ఉంది ఈ జూబ్లీ హిల్స్ లో? బీజేపీ అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఒక సీట్ గురించి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా చెప్పండి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? ఎంత మెజారిటీ రావచ్చు? 50,000 మెజారిటీ రావచ్చు కంపల్సరీ. 30,000 అయితే కంపల్సరీ వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తేనే పని అవుతుంది, లేకపోతే పని కాదు. అంటే నవీన్ యాదవ్ గారిని చూస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. నవీన్ యాదవ్ మంచి చిన్న పక్కనే ఉంటాడు, మాకు నేబర్స్ ఉన్నాడు, చేస్తాడు సోషల్ వర్క్. ఆయన చాలా చేసినాడు, స్టూడెంట్ గురించి. ఎన్జిఓ ఉన్నది, ఎన్జిఓ నడిపిస్తాడు మంచిగానే. కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఉంటే మంచిగా ఉంటుంది. ఇక వచ్చే సెంటర్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, దానివల్ల ఇంకా మాకు లాభం ఉంటుంది. చాలా బాగా మాట్లాడారు.